తేజ్ న్యాచురల్స్ ఎండి జ్యోతి గారు మనతో ఉన్నారు ఇప్పుడు. నమస్కారం మేడం. నమస్తే అండి. ఆగ్రో ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనిపించింది మేడం? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇది వచ్చేసి మెయిన్గా మేము 2013లో ఈ ప్రాజెక్ట్ అనుకోవటం జరిగిందండి. ఈ 2013లో ప్రాజెక్ట్ ఎందుకు అనుకోవాల్సి వచ్చిందంటే ఆరోగ్యం అన్నది చాలామందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉన్నారనమాట. అంటే ఫస్ట్ నాకు బీజం పడింది అక్కడ. యూరిన్ ఇన్ఫెక్షన్లో చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటము, ఎన్ని ట్యాబ్లెట్స్ తీసుకున్నా అప్పటికప్పుడు రిలీఫ్ రావటము, తర్వాత మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అవ్వటం జరుగుతూ ఉండేది. అలా కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటున్నప్పుడు ఆడవాళ్ళం ఇలా ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఈ విషయం అన్నది బయటకు వచ్చింది. ఆ టైంలో ఏంటంటే కొంతమందికి నాకు తెలిసిన సజెషన్ అది, గోధుమ గడ్డి పౌడర్ తాగితే యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిద్దని చెప్పేసి నాకు తెలుసు. అయితే వేరే వాళ్ళకి నేను సజెస్ట్ చేయటం జరిగింది. అప్పుడు వాళ్ళు వాడి వాళ్ళకి తగ్గిందనమాట. అయితే ప్రజెంట్ రోజుల్లో చాలా ఎక్కువ మందికి యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల ఏంటంటే ఇది గోధుమ గడ్డి పౌడర్ అని చెప్పేసి స్టార్ట్ చేద్దాము, 10 మందికి చాలా మంచిగా జరుగుతుంది అన్నది మేము స్టార్ట్ చేయటం జరిగింది ఈ బిజినెస్ని. ఇది మెయిన్గా ఏంటంటే ఇది ఆగ్రో ఇండస్ట్రీ అన్నది మా కంపెనీ పేరు. మేము తయారు చేసేది గోధుమ గడ్డి పౌడర్ తయారు చేస్తాము. అది కూడా దట్టు మెయిన్గా హైడ్రోపోనిక్ సిస్టంలో వితౌట్ సాయిల్ ఓన్లీ వాటర్లో పెంచుతాము. అందువల్ల ఏంటంటే మేము ఇండియాలోనే మొదటిసారిగా వీట్ గ్రాస్ పౌడర్ విత్ రూట్స్ ఇస్తామండి. ఇది వచ్చేసేసి ఇండియా మొత్తం మీద మేము ఒక్కళ్ళమే ఫస్ట్ టైం తయారు చేయటము అండ్ ప్రపంచంలో రెండో వాళ్ళము. యాక్చువల్గా ఏంటంటే ఇది మెయిన్ వీట్ గ్రాస్ పౌడర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది స్ప్రౌట్ గ్రాస్. అందరూ ఇదేంటంటే చాలా సంవత్సరాల నుంచి కూడా గోధుమ గడ్డి పౌడర్ అన్నది మార్కెట్లో ఉందండి. కానీ ప్రజెంట్ అందరికీ గోధుమ గడ్డి పౌడర్ వాల్యూ గోధుమ గడ్డి పౌడర్ అనకూడదండి, గోధుమ గరిక అనాలి. ఎందుకంటే 7 రోజులు పెరిగిన దాన్ని గోధుమ గరిక అంటారు, లేకపోతే మొలకల పౌడర్ అని అంటారు అనమాట. అయితే ఈ 7 రోజులు పెరిగిన పౌడర్ అన్నది ఆరోగ్యానికి చాలా మంచిది. అది ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళలో 1 టీ స్పూన్ కలుపుకొని తాగితే చాలా మంచిది అనమాట. బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు మేము ఇలా అనుకునే జస్ట్ అలా దిగామండి అంతే. మా వారు వచ్చేసి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అని, మా వారు వచ్చేసి ట్యాక్స్ కన్సల్టెంటు. తన క్లయింట్కి ఒకటి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తూ ఈ ప్రాజెక్ట్ అనేది చూడటం జరిగింది. అయితే ఇలా మేము స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి అన్నట్టుగా స్టార్ట్ చేసాము. మా ఈ యొక్క ప్రాజెక్ట్కి గురువు ఎవరూ లేరు, మా అంతటా మేమేనండి ప్రతిదానికి కూడా. ఏంటంటే నెట్లో చూస్తే ఏంటంటే ఇత్తనాలు వేస్తే పెరుగుతాయి, హైడ్రోపోనిక్ సిస్టమ్ అన్నది ఒక్కటే తెలుసు మా వారికి కానీ నాకు కానీ. ఆయన నాకు చెప్పడం జరిగింది. నేనైతే ఫస్ట్ ఆయనకి సపోర్ట్ చేయలేదు. బిజినెస్ అంటున్నారు, ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి ఎందుకు అని చెప్పేసి ఆయనకి చెప్పాను. కానీ ఆయన స్టార్ట్ చేశారు, తర్వాత నేను సపోర్ట్ చేయటం జరిగింది. ఎందుకంటే మా ఈ ప్రోడక్ట్ బయటకు వచ్చినాక చాలామందికి మంచి జరగటము, దానివల్ల 10 మందికి మంచి జరుగుతుందని నేను చాలా వరకు ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఈ ప్రాజెక్ట్కి ఎవరు గురువులు లేరు, మొత్తం మేమే కర్త కర్మ క్రియ మొత్తం మేమేనండి. దీనికి ఇది 2014లో మేము అలా స్టార్ట్ చేసినప్పుడు దీనికి ఏంటంటే కాలానికి తగ్గట్టుగా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ కాలానికి తగ్గట్టుగా ప్రాబ్లమ్స్ మేము దానికి సమస్యలు రావటం, ఆ సమస్యలకి సమాధానాలు కనుక్కోవటం, ఇవన్నీ చేసుకొని ఇక్కడ వరకు తీసుకొచ్చాము. చాలా అయితే ఇబ్బందులు ఫేస్ చేసాము, ప్రతి ఇబ్బందిని కూడా తట్టుకొని ఇక్కడి వరకు వచ్చామండి. ఈ వీట్ గ్రాస్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి మేడం? అసలు వీట్ గ్రాస్ పౌడర్ అంటేనంటేనండి 7 రోజులు పెరిగిన గడ్డి. మార్కెట్లో చాలా రకాల వీట్ గ్రాస్ పౌడర్లు ఉంటాయి. మేము ఒక్కళ్ళమే బెస్ట్ క్వాలిటీ ఇస్తామని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకోగలుగుతాము. ఎందుకు అంటే ఇది 7 రోజులు పెరిగిన గడ్డిని తయారు చేస్తున్నాం కాబట్టి అలా గర్వంగా చెప్పుకుంటున్నాము. కరెక్ట్గా 7 రోజులు పెరిగిన గడ్డిని మార్కెట్ చేయటం అంటే చాలా కష్టం అండి. ఎందుకు అంటే 7 రోజులు మేము చేసే ఈ ప్రాసెస్లో 1 కేజీ 200 గ్రాముల విత్తనాలు వేస్తే మాకు 1 కేజీ పచ్చిగడ్డి వస్తుంది. ఆ 1 కేజీ పచ్చిగడ్డిని డ్రై చేసి పౌడర్ చేస్తే 90 గ్రాములు వస్తుంది అనమాట. ఇంకొక 10 గ్రామ్స్ యాడ్ చేసి 100 గ్రామ్స్ ప్యాకెట్ ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇది మెయిన్గా వీట్ గ్రాస్ పౌడర్ అనేది బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. డైజెస్టివ్ అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం
క్యూర్ చేస్తుంది అండ్ ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే తిన్నది తిన్నట్లు అరిగి అది మోషన్ రూపంలో ఏదైతే అరిగింది మళ్ళీ ఫ్రీ మోషన్ అయిపోవాలి. ఆ ఫ్రీ మోషన్ అయిపోతే లోపల అనేది ఎసిడిక్ నేచర్ ఉండదు, గ్యాస్ ఫార్మేషన్ అంటూ అవ్వటం జరగదు. తర్వాత ఇవన్నీ కరెక్ట్గా ఉంటే బాడీ మెటబాలిజం కరెక్ట్గా ఉంటుంది. దానివల్ల మన ఇంటర్నల్గా ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ పెరిగితే ఆటోమేటిక్గా మన బాడీలో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సెట్ అయిపోతాయి అనమాట అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే హెమోగ్లోబిన్ లెవెల్స్ పెరగడానికి కావచ్చు, బీపీకి, షుగర్కి, థైరాయిడ్కి, క్యాన్సర్కి, సోరియాసిస్కి, ఎగ్జిమాకి, యూరిన్ ఇన్ఫెక్షన్కి, ఇలా సకల రోగ నివారణ దీని యొక్క ఇంపార్టెన్స్ అనమాట అండి. ఎటువంటి చర్మ సమస్యలకైనా వీట్ గ్రాస్ పౌడర్ ఉపయోగపడుతుంది కదా, దీని గురించి మీరు ఏం చెప్తారు మేడం? ఏంటంటేనండి మేము వీట్ గ్రాస్ పౌడర్ని 7 days పెంచుతాము. ఈ 7 days పెంచిన గడ్డి ప్లస్ విత్ రూట్ కాంబినేషన్ వస్తుందన్నమాట. ఈ 2 కాంబినేషన్ ఏంటంటే స్కిన్కి చాలా మంచిది. పర్టికులర్గా ఏంటంటే సోరియాసిస్కి, ఎగ్జిమాకి, డెర్మటైటిస్ ప్రాబ్లమ్స్కి, తర్వాత వెరికోస్ వైన్స్ అని చెప్పేసి ఈ ప్రాబ్లం ఒకటి ఉందండి. ఈ ప్రాబ్లంకి చాలా మంచిగా పనిచేస్తుంది. ఎందుకు అని అంటే రక్తం అన్నది మన బాడీలో ఏ హెల్త్ ఇష్యూ అయినా సరే, అంటే మెయిన్గా పర్టికులర్గా స్కిన్కి సంబంధించి ఇంటర్నల్గా ఏంటంటే రక్తం అశుద్ధిగా ఉండటం వల్ల, రక్తంలో మలినాలు ఎక్కువగా ఉండటం వల్ల స్కిన్ అలర్జీస్ అనేవి ఎక్కువ అటాక్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ వీట్ గ్రాస్ పౌడర్ ఏంటంటే బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, కొత్త రక్త కణాలు పుట్టేటట్లు చేస్తుంది, రక్తం అన్నది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఆ స్కిన్ ఎలర్జీస్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఇంకా వెరికోస్ వైన్స్ అన్న ఈ హెల్త్ ఇష్యూ కూడా మెయిన్గా ఏంటంటేనండి మనం ఈ తినే తిండిలో ఏంటంటే మనం ప్రతిదీ మన నోట్లోకి వెళ్ళే ప్రతి ఒక్క వస్తువు కూడా పెస్టిసైడ్స్తో కూడుకుని, అంటే ఎక్కువ మందులు వేసి తక్కువ కాలంలో పంట రావటము, మన తినే ప్రతి నోట్లోకి వెళ్ళే ప్రతి వస్తువు కూడా కల్తీమయం అవటం వల్ల మన రక్తం అన్నది గడ్డలు కడుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ ఎక్కువగా నుంచునే వాళ్ళకి, తర్వాత ఎక్కువగా కూర్చొని అంటే సాఫ్ట్వేర్స్ లాగా వర్క్ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ ఏంటంటే రక్త ప్రసరణ సరిగా జరగకపోవటం వల్ల అరికాల నుంచి, అంటే మన బాడీలో తల నుంచి అరికాల వరకు రక్త ప్రసరణ అనేది కరెక్ట్గా జరుగుతూ ఉండాలి. ఆ రక్త ప్రసరణ సరిగా జరగకపోవటం వల్ల రక్తం అన్నది గడ్డలు కడుతూ ఉంటుంది. ఏ ప్లేస్లో అయితే రక్తం గడ్డలు కడుతుందో అక్కడ అంటే ఆ ప్లేస్ అంతా ఏంటంటే నల్లగా అవటము, ఆ తర్వాత ఒకలాంటి స్పాట్స్ లాంటివి వస్తూ ఉంటాయండి. అవన్నీ కూడా అంటే సరిగా ఎక్కువసేపు నుంచొని పనిచేయలేకపోవటము, నడవలేకపోవటము, ఈ రక్తం గడ్డలు కట్టడం వల్ల డ్రౌజీనెస్గా ఉండటము, ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది వీట్ గ్రాస్ పౌడర్ ఏంటంటే బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, రక్తం అన్నది సరిగా ఫ్లో అయ్యేటట్లు చేస్తుంది. ఇవన్నీ సరిగా ఉంటే మన బాడీ యాక్టివ్గాను ఉంటుంది, ఆ తర్వాత రక్తం కూడా గడ్డలు కట్టదండి. మనం అసలు ప్రజెంట్ రోజుల్లో ఏంటంటే ఇంకొక విషయం వచ్చేసి ఈ కరోనా రోజుల్లోకి వీట్ గ్రాస్ పౌడర్ అనేది చాలా బెస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ బూస్టర్ అని. ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ ఇప్పుడు మల్టీవిటమిన్, కరోనాకి ట్రీట్మెంట్ కోసం మనం వెళ్తే సి విటమిన్ ట్యాబ్లెట్స్ కావచ్చు, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కావచ్చు, ఇవన్నీ ఇస్తూ ఉంటారు. వీట్ గ్రాస్ పౌడర్ అన్నది మల్టీవిటమిన్కి సప్లిమెంట్ అనమాట. ఏంటంటే మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రతి ట్యాబ్లెట్ అది హోమియోపతి వాడతామా లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడతామా ఇవన్నీ వాడుకోవచ్చు. కానీ వన్స్ ఒక్కసారి ఆ స్టేజ్ అంటే ఆరోగ్యంగా కొంచెం బయటకు వచ్చిన తర్వాత మనం ఆహారపు అలవాట్లను మార్చుకుంటేనే అన్ని అనారోగ్యాలు కూడా క్యూర్ అవుతూ ఉంటాయి అన్నమాట. గోధుమలు ఏం చేస్తామంటే మేము మార్నింగ్ మా వాళ్ళందరూ వస్తారండి, వచ్చినాక ఏంటంటే కడుగుతాము, కడిగిన తర్వాత నానపెడతాము, నానపెట్టిన తర్వాత నైట్ మూటలు కడతాము. ఆ మూటలు ఏంటంటే ఒక నైట్ అంతా ఉంటాయి అన్నమాట అండి. నైట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్కి ఇలా మొలకలు వస్తాయండి. ఈ మొలకలు వచ్చిన గోధుమల్ని మేము ఏం చేస్తామంటే ఇట్లా ట్రేస్లో మేము వేసుకుంటామండి. ఇలా ట్రేస్లో మేము వేసుకొని తర్వాత మేము ఈ హైడ్రోపోనిక్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం కదా, ఒక కంటైనర్ ఉంటుంది, ఆ కంటైనర్లో మేము పెట్టేస్తూ ఉంటాము. ఇలా లైట్గా మొలకలు వస్తాయండి. ఇది వచ్చేసేసి ఇలా లైట్గా మొలకలు వస్తాయి. దీన్ని మేము ఇలా ట్రేస్లో వేసుకొని ఆ మిషన్లో పెడతాము. యాక్చువల్గా ఇప్పుడు మనం విత్తనాలన్నీ ట్రేలో వేసుకున్నాం కదండి, ఇది ఇప్పుడు దీనిలో ఇలా మిషన్లో పెట్టుకుంటాము. ఇదంతా ఒక సైకిల్ ప్రాసెస్. అందరికీ మేము చెప్తాము ఏమనంటే
మేము 7 రోజులు పెరిగిన గడ్డినే డ్రై చేసి పౌడర్ చేసి ఇస్తాము. ఎలాంటి న్యూట్రిషన్ లాస్ కాదని చెప్తాం కదండి. సేమ్ ప్రాసెస్, ఇదంతా సైకిల్ ప్రాసెస్. ఇది ఫస్ట్ రోజు ఇలా పెట్టాము, అదంతా మీదంతా ఇది 6 days ప్రాసెస్ అండి. 7th డేకి 6th డేకి తీసి కట్ చేస్తాము. అందుకని చెప్పేసి మేము వీట్ గ్రాస్ పౌడర్ 7 రోజులు పెరిగిన గడ్డి ప్లస్ విత్ రూట్ ఇస్తాము. పచ్చి గడ్డిలో ఏదైతే న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయో పౌడర్ ఫామ్లో కూడా సేమ్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. ఒక 10% కొంచెం అటు ఇటు అయినా కానీ అది ఏంటంటే కొంచెం అది కూడా పాలీ హౌస్లో మేము ఎండబెడతాము. ఎలాంటి న్యూట్రిషన్ లాస్ కాదు. ఎండిపోయిన దాని మీద ఫైబర్ అన్నది మీకు యాడ్ అవుతుందండి. ఆ ఫైబర్ అన్నది ప్రజెంట్ రోజుల్లో ఫైబర్ వాల్యూ ఏంటో ఇప్పుడు అందరికీ తెలుసు. ఆ ఫైబర్ అన్నది మనకి ఫ్రీ మోషన్ అవటానికి కావచ్చు, ఎక్కువగా నిలదొక్కుకొని ఉండటానికి కావచ్చు, అంటే ఓపికతో ఉండటానికి కావచ్చు, ఫైబర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందాక మీకు ఇంకొక విషయం చెప్పాను, నోట్లోకి వెళ్ళేదంతా కల్తీ ప్రాసెస్డ్ ఫుడ్ అని. ఇదేంటంటే ప్రాసెస్ లేకుండా ఫైబర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఈ ఫైబర్ పౌడర్ ఫామ్లో మీకు వస్తుంది. ఇది సైకిల్ ప్రాసెస్ అండి. ఆ లాస్ట్లో మీకు ఏంటంటే ఫ్రంట్ వైపు మీరు ఈరోజు గడ్డి కట్ చేసేది ఉంటుంది. ఇది ఇలా పెరుగుతుందండి. ఇది వచ్చేసి గ్రాసు, ఈ కిందది వచ్చేసి రూటు. అందువల్ల మేము ఆ బ్రాండ్కి న్యూట్రలైజ్ అని పెట్టుకున్నాము. గ్రాస్ వచ్చేసి హీల్ చేస్తుంది, రూట్ వచ్చేసి రికవరీ చేస్తుంది. ఈ 2 కాంబినేషన్ స్కిన్కి చాలా మంచిదండి. ఇది వచ్చేసేసి 7వ రోజు ఇలా వస్తుందండి. ఇది గోధుమ గడ్డి, ఇది మొలకలు 7 రోజులు పెరిగింది కాబట్టి దీన్ని గోధుమ గరిక అంటారు. గోధుమ గడ్డి పౌడర్ అన్నది కాదు, మొలకల పౌడర్. గోధుమలు 7 రోజులు పెరిగితే ఇలా మొలకలు వస్తాయి. ఇది స్ప్రౌట్ గ్రాస్ అంటారు. ఈ గడ్డిలోనే ప్రాణశక్తి ఉంటుందండి. ఇంతకన్నా ఎక్కువ పెరిగింది గోధుమ గరిక అన్నారు. ఇలా 7 నుంచి 8 రోజులు గడ్డిలోనే ప్రాణశక్తి ఎక్కువ ఉంటుంది. మనం తాగితే వీట్ గ్రాస్ పౌడర్ పచ్చిగడ్డి రూపంలో తీసుకున్నా లేకపోతే పౌడర్ ఫామ్లో తీసుకున్నా అది వెంటనే మన రక్తంలోకి కలిసిపోయి రక్తం పెరగటానికి, మన బాడీ మెటబాలిజం అన్నది కరెక్ట్గా సెట్ చేయడానికి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రాకుండా ఉండటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇలానే పెరగాలండి, ఇంతకన్నా ఎక్కువ పెరగకూడదు. ఇప్పుడు వీట్ గ్రాస్ కట్ చేశారు కదా మేడం, దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? యాక్చువల్గా మనం గడ్డి కట్ చేసుకున్నాం కదండి, అక్కడ కట్ చేసుకున్న గడ్డిని ఇలా, దీన్ని పాలీ హౌస్ అంటారు. దీంట్లో ఏంటంటే ఎలాంటి డస్ట్ ఫ్రీ పాలీ హౌస్. ఇలా ఎండబెడతామండి. ఇలా ఎండబెట్టిన గడ్డిని డ్రై చేసి పౌడర్ చేస్తాము. ఫైనల్గా ఏంటంటే ఇంకా ప్యాకింగ్ అవుతుంది. ఈ టెంపరేచర్ అన్నది దీంతో ఏం లేదండి. మనం ఏంటంటే బాగా ఎండాకాలం అనుకోండి, హీట్ ఎక్కువ ఉంటుంది. మనకేంటంటే రాత్రి వేస్తే మధ్యాహ్నం కల్లా ఎండిపోతుంది. ఒక్కరోజు సరిపోతుందండి, ఎక్కువ రోజులు అవసరం లేదు. ఇది వచ్చేసి పాలీ హౌస్ అంటారండి. ఏంటంటే న్యూట్రిషన్ లాస్ కాకుండా ఎండబెట్టడానికి ఇది ఉపయోగిస్తారు. మామూలుగా అంటే డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ అయితే న్యూట్రిషన్ లాస్ అయిపోతుంది. ఈ పాలీ హౌస్లో వేయటం వల్ల అంటే ఇది ఎంతవరకు ఎండాలో అంతవరకు ఎండుతుంది, న్యూట్రిషన్ లాస్ రాకుండా ఉంటుంది. అంటే న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ కాకుండా మనం ఇంటేక్గా ఏం తీసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. మేము ఇంత చిన్నపిల్లలు అంటే ఒక 6 నెలల పాప అని చెప్పేసి మేము చెప్తూ ఉంటాము. ఇది 21 days బేబీకి ఎంత జాగ్రత్తగా చేయాలో ఈ వర్క్ అంత జాగ్రత్తగా చేయాలండి. ఇది రూట్ అండి. రూట్ కూడా ఇలా ఎండబెడతాము. ఎండబెట్టింది పౌడర్ చేసి ప్యాక్ చేస్తాం సార్. ఇండస్ట్రీలో కాకుండా ఇంట్లో తయారు చేసుకోవడానికి కూడా సాధ్యమవుతుందా మేడం? సాధ్యమవుతుందండి. ఏంటంటే ఇది వచ్చేసేసి మేము చేసే ఈ ప్రాసెస్ అంతా కూడా ఇండస్ట్రియల్ ప్రాసెస్. ఇంట్లో చేసుకోవటం ఏంటంటే ఒక నలుగురికి అలా తయారు చేసుకోవచ్చు. ఏంటంటే ఒక 7 trays తీసుకోవటము, దాంట్లో మట్టి వేసేసేసి విత్తనాలు ఏంటంటే మన ఇంట్లో ఒక ఇద్దరు తాగాలనుకుంటే దాని ప్రకారంగా ఒక రేషియో ఒక 100 grams విత్తనాలు తీసుకొని నానబెట్టుకోవటము, మొలకలు తెప్పించుకొని ఆ విత్తనాలని ఆ మట్టిలో వేసేసుకొని 7 రోజులు ఒక చిన్నపిల్లని జాగ్రత్తగా చూసుకున్నట్లు చూసుకోవాలండి. ఇంట్లో ఇద్దరు ఉంటే 100 grams వేసుకోవాలండి. నలుగురు ఉంటే కనుక వాళ్ళు మినిమం ఒక 1/4 kg విత్తనాలు వేసుకొని ఆ ప్రాసెస్ చేసుకోవాలి.
ఆ ప్రాసెస్ అంతా కూడా మనం ఇంట్లో చేసుకునే విధానం అనేది ఇంకొకసారి ఇంకో షూట్లో పెట్టుకుందాము. ప్రతిదీ కూడా అంటే ఈ టైంలో లిమిట్ టైంలో అదంతా ప్రాసెస్ చూపించడం టైం ఉండదన్నమాట అండి. ఈ వీట్ గ్రాస్తో ఏ ప్రోడక్ట్స్ తయారు చేస్తారు, అవి ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంటుంది? ఇది వీట్ గ్రాస్ పౌడర్, మేము వీట్ గ్రాస్తో బై ప్రోడక్ట్స్ కూడా తీసామండి. ఇది ఫస్ట్ వచ్చేసి వీట్ గ్రాస్ పౌడరు. ఇది 7 రోజులు పెరిగిన గడ్డి ప్లస్ విత్ రూట్ కాంబినేషన్లో ఉండే వీట్ గ్రాస్ పౌడర్ విత్ రూట్స్ అండి. మా బ్రాండ్ వచ్చేసి న్యూట్రలైజ్ న్యాచురల్స్. ఇది వచ్చేసేసి ఓన్లీ అమెజాన్లో దొరుకుతుంది, తర్వాత వచ్చేసి మా దగ్గరే దొరుకుతుంది. మీరు ఏంటంటే మా యొక్క కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసేసి అండి 9030100288. ఇంకొక నెంబర్ వచ్చేసి 9000882227. తర్వాత ఇంకోటి వచ్చేసి అమెజాన్లోనే దొరుకుతాయి. ఇంకెక్కడ మా ప్రోడక్ట్స్ దొరకమండి, ఎందుకంటే మాది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. మేము డైరెక్ట్గా కస్టమర్స్కే పంపిస్తూ ఉంటాము. తర్వాత వీట్ గ్రాస్తో బై ప్రోడక్ట్స్ వచ్చేసేసి వీట్ గ్రాస్ విత్ ఓన్లీ వీట్ గ్రాస్ సోప్ అండి. ఈ సోప్ వచ్చేసేసి 21 టైప్స్ ఆఫ్ హర్బ్స్ వీట్ గ్రాస్ పౌడర్ ప్యూర్ దేశీ కౌ బటర్తో తయారు చేస్తాము. తర్వాత వీట్ గ్రాస్ విత్ పప్పాయ సోపు, వీట్ గ్రాస్ విత్ తులసి సోపు. తర్వాత వచ్చేసేసి అండి ఇది వీట్ గ్రాస్తో మాయిశ్చరైజర్ లోషను, వీట్ గ్రాస్ షాంపూ. ఇవన్నీ వీట్ గ్రాస్ బేస్డ్ అండి. ఈ ప్రోడక్ట్స్ ఇండియా మొత్తం మీద మా దగ్గరే దొరుకుతాయి, ఇంకెక్కడా దొరకవు. ఎందుకంటే దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ కావచ్చు, దీని ప్రాసెస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మేము ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా క్వాలిటీ ప్రోడక్ట్స్ తయారు చేస్తాము. ఆ క్వాలిటీనే రిజల్ట్ ఇస్తుంది. మేము క్వాలిటీని దగ్గర కాంప్రమైజ్ కాము అనమాట అండి. దానివల్ల 10 మందికి మంచి జరుగుతుంది.